జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేనలో చేరి జనసేన పార్టీకి గత 12 ఏళ్లుగా సేవలందిస్తున్నానని పార్టీలో తాను ఒక కార్యకర్తగానే పనిచేశాను తప్ప ఎటువంటి పదవులు ఆశించలేదని జనసేన పార్టీ వీర మహిళ పిప్పల సుప్రజ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని, అయితే తను పోటీ నుండి తప్పుకోవాలని తమ పార్టీ నాయకులు కొంతమంది తనతో మాట్లాడారని, వారు మాట్లాడిన విధానం నచ్చకపోవడంతో తాను పోటీలో ఉన్నానని అన్నారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, తనకు పార్టీ నుండి ఎటువంటి సమాచారం లేదని అన్నారు. ఏదేమైనా తాను జనసేన పార్టీలోనే కొనసాగుతానని వాస్తవ పరిస్థితులను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తానని చెప్పారు. ముందుగా మా అధినాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఎంతో కష్టపడి ఈరోజు విజయోత్సవ సభ చేసుకుంటున్న ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, కార్యకర్తలకి అందరికీ కూడా ముందుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పోటీ చేయడం జరిగింది. నా పేరు పిప్పల సుప్రజ. ఈ పోటీ చేసిన కారణంగా నన్ను నిన్న ఎలక్షన్ అయిపోయి చాలా కాలం అయ్యింది, కౌంటింగ్ అయిపోయింది, ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది, నామినేషన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత నిన్న నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న అనగా 13వ తారీఖు 3వ నెల 2025వ తారీఖున నాకు సస్పెన్షన్ లెటర్ సామాజిక మాధ్యమాల ద్వారా ట్రోల్ అవుతూ నా దాకా వచ్చింది. బై హ్యాండ్ నాకైతే ఏమీ ఇవ్వడం జరగలేదు. కానీ పార్టీ పోసుకున్న రోజు నుంచి కూడా నేను పార్టీలో వర్క్ చేస్తూ ఒక కార్యకర్తలాగా పార్టీ అధినాయకుడు అయితే పిలిపించాడో ఆ మాటను ప్రతిదాన్ని కట్టుబడి ప్రతి పని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసిన ఒక వీర మహిళను, ఒక కార్యకర్తను నేను ముందుగా. అటువంటి వ్యక్తిని నన్ను ఈరోజు పార్టీ సభ్యత్వం రద్దు చేస్తూ పార్టీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు వరకు కూడా నాకు పార్టీలో ఏ విధమైన పదవులు లేవు, ఒక్క కార్యకర్తలాగా మాత్రమే నేను ఉన్నాను. అయినప్పటికీ కూడా నన్ను ఈ ఎలక్షన్లో పోటీ చేశాననే ఒక కారణంతో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నన్ను సస్పెండ్ చేసిన నాయకులకి, దాన్ని ప్రోత్సహించిన నాయకులకి, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను దాన్ని. నేను పోటీ చేయడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. కొత్త నాయకులు రావాలి, యువ నాయకులు రావాలి అని చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు నచ్చే నేను ఆ రోజు పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడున్న నాయకులను చూసి పార్టీలోకి రావడం జరగలేదు. నేను రాజ్యాంగబద్ధంగానే పోటీ చేశాను తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా మాత్రం నేను పోటీ చేయలేదని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటే దాన్ని నేను 100% కట్టుబడి ఉంటాను. పార్టీలో నన్ను సస్పెండ్ చేయడం వల్ల నాకు బాధ అండి. నేను ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసిన నాయకులందరూ కూడా నా తర్వాతే వచ్చారు. నా అధినాయకుడి పిలుపు ఎలా ఉంటే నేను దానికి కట్టుబడి ఉంటా. నేను చేసింది తప్పు, నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేయడం తప్పు, నువ్వు పార్టీకి విరుద్ధంగా చేసావు అని కనుక నా అధినాయకుడు నాకు పిలుపు ఇస్తే దాన్ని నేను స్వీకరిస్తాను తప్ప ఇప్పుడు వచ్చిన సస్పెన్షన్ నేను స్వీకరించట్లేదు. రాజ్యాంగబద్ధంగానే నేను ఈ పని చేశానని అనుకుంటున్నాను. నేను ఏదన్నా మిస్టేక్స్ చేసి ఉంటే అది నా పార్టీ అధినాయకుడి నుంచి పిలుపు వచ్చే వరకు నేను వేచి చూస్తాను. నా పార్టీ అధినాయకుడు ఏ విధమైన పిలిపిస్తే దానికి నేను కట్టుబడి అయితే ఉంటాను. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే, నన్ను ఇప్పుడు వరకు పార్టీలో ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు నన్ను అడుగుతున్నారు, ఏంటి సుప్రజ నిన్ను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు, పార్టీకి నువ్వు చాలా కష్టపడ్డావు కదా, పార్టీ నుంచి ఎప్పుడు పార్టీ స్టార్టింగ్ నుంచి నువ్వు ఉన్నావు కదా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలని మాత్రమే నేను ఇది చేశాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసినంత మాత్రం నేను పార్టీకి దూరం అయితే కాదు. నా పార్టీ అధినాయకుడిని నేను చూసి రావడం జరిగింది. ఆయన పిలుపు ఏ విధంగా ఉంటే నేను దాన్ని పూర్తిగా స్వాగతిస్తాను. నా పార్టీ అధినాయకుడి నుంచి పిలుపు వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. నేను కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆయన ఎదుటే నేను ఇవన్నీ చెప్తానండి. అసలు నేను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్సీగా, పోటీ చేసిన తర్వాత నామినేషన్లో నన్ను విత్డ్రా చేసుకోమన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోయాను నేను, అప్పుడు జరిగిన సందర్భాలు ఏ విధమైన పరిణామాలు జరిగినాయి, వీటన్నిటి గురించి కూడా నేను నా అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్ళడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఇప్పుడు వరకు నా అధినాయకుడిని నేను కలవడానికి కూడా కలిసి అవకాశాన్ని కూడా నాకు ఎవరో కల్పించలేదు. కలవడానికి కూడా నేను ఇక్కడి నుంచి కూడా ఒక కార్యకర్తలాగా నేను ఉండిపోయాను. నేను కంపల్సరీ ఈ పరిణామాలన్నిటిని, ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా నేను
కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన నిర్ణయం ఎలా ఉంటే దానికి నేను కట్టుబడి అయితే ఉంటానండి. నన్ను బెదిరించడం కాదు. నా దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళు అడిగి విధానం నాకు నచ్చలేదు. వాళ్ళు కొన్ని కాంట్రోవర్సీ మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మా జనసేన పార్టీ వాళ్ళే. రీసెంట్‌గా పార్టీలోకొచ్చిన వాళ్ళు. రీసెంట్‌గా అంటే మాట్లాడారండి. అదే చెప్తున్నానుగా మాట్లాడారు. వాళ్ళొచ్చి మాట్లాడి నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు నచ్చలేదు. తర్వాత నేను తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను. నామినేషన్ బ్యాక్ తీసుకుందామని. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చాలా ఘోరంగా ఉందండి. ఈ ప్రతీదీ కూడా నేను నా అధినాయకుడి ముందు మాత్రం 100% చెప్తానండి. నాకు ఆయన్ని కలిసే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆయనకి ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిణామం గురించి కూడా నేను ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారికి ఈ విషయం చెప్పడం జరిగిందండి. సస్పెన్షన్ కోసం కాదు. జనరల్‌గా నిన్న పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా నేను పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా నేను నాయకర్ గారిని కలిసాను. కానీ అక్కడ అయితే ఆయన దగ్గర డిస్కషన్ తీసుకురాలేదండి. నన్ను ఎవరైతే సస్పెండ్ చేశారో ఆ పర్సన్ నాకక్కడ పిఠాపురంలో కనిపించారు. ఆయనతో మాట్లాడితే నాకు ఎప్పటినుంచో ప్రెషర్ ఉందమ్మా. నిన్ను సస్పెండ్ చేయమని చెప్పారు. సో, ఇప్పుడు చేశాం మిమ్మల్ని అన్నారు. కటికలపూడి గోవింద బాబు గారండి జిల్లా ప్రెసిడెంట్. చంద్రబాబు గారిని కలిసానండి నేను. పిఠాపురంలో కలిసాను నేను. నేను పిఠాపురం ఆవిర్భావ సభకెళ్ళానండి. ప్రతి సంవత్సరం ఆవిర్భావ సభకి కూడా నేనెప్పుడు ముందు రోజు వెళ్తాను. అక్కడ పార్టిసిపేట్ చేస్తాను. ఇదే కాదు ప్రతి కార్యక్రమంలో కూడా జనసేన మా అధినాయకుడు ఏ పని చెప్పినా ముందుండి చేసే వ్యక్తిని నేను. క్రియాశీల సభ్యత్వాలు కూడా నరసాపురం నియోజకవర్గంలో ఏకైక వీర మహిళగా నేను క్రియాశీలక సభ్యత్వాలు చేశాను. మా అధినాయకుడు మాకెప్పుడు ఒకటే పిలిపిచ్చేవాడండి. ఎవరు కూడా మా దగ్గరికి రావద్దు. నేనే మీ దగ్గరికొస్తానని చెప్పేవారు. ఆ మాటలకు కూడా మేము కట్టుబడే ఉన్నాము. 12 ఇయర్స్ నుంచి నేను పార్టీకి కష్టపడ్డాను. నేను పార్టీ పదవుల కోసం అక్కడ సీట్ రాలేదని ఇక్కడికి, ఇక్కడ సీట్ రాలేదని అక్కడికి నేను రంగులు మార్చుకుని, కండువాలు మార్చుకుని వచ్చిన వ్యక్తినైతే కాదు. పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి మా అధినాయకుడి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి నేను పార్టీలోకి రావడం జరిగింది. నాకు ఏ విధమైన ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గానీ, నా ఎనకాల పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. మా అధినాయకుడు ఒక్కడే మాకు ఉన్నాడు. ఆయన అండగా ఉంటాడు అనే ఒక ధైర్యంతో నేను ఎదరకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటిని కూడా నేను కళ్యాణ్ గారి దృష్టికైతే తీసుకువెళ్దామని అనుకుంటున్నానండి. ఎంతవరకు తీసుకెళ్ళనిస్తారో కూడా చూడాలి.